ఫిల్మ్ ఛాంబర్ లో రసవత్తరంగా సాగుతోంది పోలింగ్. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ మొదలు కాబోతోంది. మన ప్యానెల్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది. మన ప్యానెల్ ను సి కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ బలపరుస్తున్నారు. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ ను సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు బలపరుస్తున్నారు. అయితే దిల్ రాజు, అశోక్ కుమార్ కు, రవిచంద్, వైవిఎస్ చౌదరికి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫిల్మ్ ఛాంబర్ నుండి మా ప్రతినిధి ఎలేందర్ మరింత సమాచారం అందిస్తారు. ఎలేందర్, అక్కడ పోలింగ్ ఎలా సాగుతోంది? మరోవైపు కొంతమంది మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఎందుకు జరుగుతుంది? రైట్, ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. చిన్నపాటి రాజకీయ వేడి ఉన్న కారణంగా చిన్నపాటి వాగ్వాదాలు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు చెప్తున్నటువంటి మాట. ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ అయితే మందకోడిగా ఉన్నప్పటికీ కూడా మరికొద్దిసేపట్లో ఇది పెరిగే అవకాశం ఉంది అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులు ఆశిస్తున్నారు. ఎందుకంటే కొంచెం చల్లటి వాతావరణం ఉన్న నేపథ్యంలో మెల్లిమెల్లిగా వస్తున్నారు ఓటర్లంతా. సో 10-10:30 ప్రాంతంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందరూ వచ్చి తమ ఓటును వినియోగించుకుంటారు అనేది అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో 3 ప్యానెళ్లు పోటీ చేస్తున్నప్పటికీ కూడా 2 ప్యానెళ్ల మధ్యనే ప్రధానమైనటువంటి పోటీ ఉందనేది ఫిల్మ్ నగర్ వర్గాలన్నీ కూడా డిస్కషన్ చేసుకుంటున్నాయి. మన ప్యానెల్ అదేవిధంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉందనేది డిస్కస్ చేస్తున్నారు. అంతే అన్ని ఈ ఎన్నికల్లో ప్రధానంగా గిల్డ్ ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్ అంతా కలిసి గిల్డ్ ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ దాంతోపాటుగా ఫిలిం ఛాంబర్ని రక్షించుకోవడం, అంటే ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాన్ని రక్షించుకోవడము, దాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయనేది మన ప్యానెల్కి సంబంధించినటువంటి ఇటు ప్యానెల్ చెప్తున్నటువంటి మాట. ఒకవైపు ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకటే విషయం చెప్తుంది. యాక్టివ్గా ఉన్న వాళ్ళంతా కూడా లేటెస్ట్గా ఉన్నటువంటి టెక్నాలజీని కావచ్చు, అన్ని విషయాలను కూడా అందిపుచ్చుకొని దానికి అనుగుణంగానే ఫిలిం ఛాంబర్ని కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీని కావచ్చు మేము డెవలప్ చేసే విధంగా మేము పనిచేస్తున్నాము. సో మాకు అవకాశం ఉంటుంది కాబట్టి మేమంతా కూడా ఈ రకమైనటువంటి మార్పులను కోరుకుంటున్నాము అనేది చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలోనే పూర్తి స్థాయిగా ఈ ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. వస్తున్నటువంటి ఓటర్లందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ తమ ప్యానెల్కి సపోర్ట్ చేయాలనేది 3 ప్యానెల్కి సంబంధించినటువంటి సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రశాంతంగానే సాగుతుంది. చిన్నపాటి వాగ్వాదం అయితే, ఎందుకంటే ఇదంతా కూడా రాజకీయంగా ఉన్నటువంటి ఒక రాజకీయ వేడి పెరిగినటువంటి నేపథ్యంలో చిన్నపాటి వాగ్వాదాలు కామన్ అనేది. సో ఇదంతా కూడా ఒక సొసైటీ, ఈ సొసైటీ ద్వారానే ఈ ఫిల్మ్ ఛాంబర్ సొసైటీని కాపాడుకోవడము, ఈ బిల్డింగ్ని కాపాడుకోవడమే మా ప్రధాన లక్ష్యం. ఫిల్మ్ ఛాంబర్ని కాపాడుకొని మంచి సినిమాలను ప్రజలకు అందించడమే ప్రధాన లక్ష్యం అనేది ఈ ఫిల్మ్ ఛాంబర్ సంబంధించినటువంటి అన్ని ప్యానెల్ కూడా ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కానీ అందరూ కూడా ఈ వాళ్ళు ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి చిన్న డిస్కషన్స్నే ప్రధాన ఆరోపణలుగా, అంటే బిల్డింగ్ కావచ్చు, లేకపోతే గిల్డ్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇలాంటివన్నింటినీ కూడా ఒక ప్యానెల్ సపోర్ట్ చేస్తుంటే ఇంకో ప్యానెల్ వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ మధ్యాహ్నం తర్వాత ఎన్నికల పోలింగ్ అనేది ముగుస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ఉంటుంది. సో ఎవరికి ఓటేశారనేది, ఏ ప్యానెల్ నెగ్గింది అనేది, ఇప్పుడు చిన్న నిర్మాతలు వర్సెస్ పెద్ద నిర్మాతలు జరుగుతున్నటువంటి ఈ పోటీ అనేది ఎవరిని ఎన్నుకుంటారనేది మరి కాసేపట్లో, అంటే ఈరోజు ఈవినింగ్ కల్లా క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.